రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అనేక అంశాలు మనం చూడడం జరిగింది, అనేక అంశాలు చర్చించడం జరిగింది. ఎందుకు పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారో దానికి సంబంధించి ప్రజలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గుడ్ ఈవినింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా హత్యలు, ఆత్మహత్యలు, గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా గంజాయి గురించి చూద్దాం. మార్చి నెల నుంచి ఇప్పుడు ఆగస్టు నెల వరకు మొత్తం 67 కేసులు నమోదైన నేపథ్యం గంజాయికి సంబంధించి. తాజాగా మనం మాట్లాడుతున్న సందర్భంలోనూ వరంగల్ జిల్లాకు సంబంధించి వాగ్దేవి అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, దానికి సమీపంలో కూడా 20 కేజీల గంజాయి పట్టుబడిన నేపథ్యం. వరంగల్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి అధికారికంగా పోలీసులు విడుదల చేసిన లెక్కల ప్రకారమే మార్చి నుంచి అంటే ఆగస్టు వరకు 745 కిలోల గంజాయి పట్టుబడిన నేపథ్యము. దీనికి సంబంధించి 155 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 2 కోట్లకు సంబంధించిన విలువైన గంజాయి మార్చి నుంచి ఆగస్టు వరకే పట్టుబడిన నేపథ్యం. ఇక హత్యలు కూడా విపరీతంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిపోయిన నేపథ్యము. అది కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మనం చూసినట్టయితే దాదాపు 30 హత్యలు, అంటే నెలకు 4 చొప్పున హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఆత్మహత్యలు కూడా పెరిగిపోయిన నేపథ్యం. ఇటు రైతులు కావచ్చు, ఏదైతే యువత కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్ రేట్ అయితే వరంగల్కి సంబంధించి పెరిగిపోయిందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరోవైపు అక్రమ కేసుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రధానమైన చర్చగా కూడా వరంగల్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మేడారంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మినీ మేడారం జరిగే సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు, ఇతర జిల్లాలో కూడా ఉంటుంది. కాబట్టి వరంగల్ జిల్లాకు సంబంధించి అగ్రహంపాడు జాతర అనే జాతర జరుగుతూ ఉంటుంది ప్రతి ఏటా కూడా. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొదటిసారి అక్రమ కేసులే కాదు, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నేపథ్యం. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన 11 మంది పైన విచక్షణ రహితంగా కొట్టిన నేపథ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇవాళ సంతృప్తిపరచడానికి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడానికి ఇవాళ పోలీసుల యంత్రాంగం అంతా పనిచేస్తుందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రంపాడు జాతర సందర్భంగా 11 మందిని విచక్షణ రహితంగా పోలీసులు కొట్టిన సందర్భము. దీని పట్ల ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సిపి అంబజ్ కిషోర్జా కంటి తుడుపు చర్యగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేసిన నేపథ్యము. అయితే వాళ్ళ గాయాలు తగ్గుతాయంటే తగ్గవు. దాని పట్ల విచారణ చేయడం వల్లే ఆ సస్పెన్షన్ జరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్ ఎందుకు జరుగుతుంది? ఆ ఎస్ఐ తప్పు చేశాడు కాబట్టి సస్పెన్షన్ జరిగింది. అంటే దీంట్లో స్పష్టంగా ఆ 11 మంది ఎలాంటి తప్పు చేయలేదని మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు చేసిన నినాదం వల్ల జై తెలంగాణ నినాదం అగ్రంపాడు జాతరలో చేస్తే వాళ్ళ మీద దాడి జరిగిన నేపథ్యం. మొన్న ఏదైతే తొర్రూరుకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కూడా ఇటీవలి కాలంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమెరికాకు వెళ్ళిన నేపథ్యము. ఇప్పుడు కూడా ఆమె అమెరికాలోనే ఉంది. గతంలో అమెరికాకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఇటీవల అమెరికాకు వెళ్ళిన నేపథ్యము, ఆమె అమెరికాలో ప్రస్తుతం ఉన్న నేపథ్యము. ఈ మధ్యకాలంలో ఓసారి సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. ఆ కలిసిన సందర్భంలో పిఏని తీసుకువెళ్తారు. నియోజకవర్గానికి సంబంధించి ఏ నాయకుడు కూడా ఆమెతో పాటు ఉండడు. సీఎం గారితో ఏం చర్చ చేశారు, ఎలాంటి నిధులు నియోజకవర్గానికి తెస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతూ సురేష్ అనే ఒక గిరిజన యువకుడు సోషల్ మీడియాలో స్పందిస్తే దాని పట్ల తీవ్రంగా ఆయనపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నేపథ్యం. ఇట్లా అనేక కేసులు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు తప్పడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మీద 4 కేసులు నమోదయ్యాయంటే ఈ ప్రభుత్వంలో పోలీసింగ్ ఎట్లా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను సంతృప్తి పరచడానికే ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కాకతీయ కళాతోరణం విషయంలోనూ ఆ మధ్య రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ అధికారిక చిహ్నంలో నుంచి తొలగిస్తామని చెప్పిన నేపథ్యంలో వినయ్ భాస్కర్తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఇతర నాయకులంతా కలిసి, బీఆర్ఎస్ నాయకులంతా కలిసి కిలా వరంగల్కు వెళ్ళిన నేపథ్యం. అక్కడ ధర్నా నిర్వహించిన నేపథ్యం. ఆ ధర్నా నిర్వహిస్తే కూడా ఆత్మగౌరవ సమస్యగా, ఆత్మగౌరవ పోరాటంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పట్ల కూడా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యం. గతంలో ఏదైతే
కేటీఆర్ ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దహనం చేయాలని కాంగ్రెస్ నాయకులు దహనం చేస్తే వాళ్ళ మీద కేసులు ఉండవు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దహనం చేస్తే 8 మంది విద్యార్థుల మీద, అంటే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 8 మంది విద్యార్థి నాయకుల మీద కేసులు నమోదు చేసిన నేపథ్యం, అది కూడా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకతీయ కళాతోరణంలో నుంచి తొలగిస్తామని చెప్పినందుకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తే ఆ విషయంలో 8 మంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుల మీద కేసు నమోదు చేసిన నేపథ్యం, అంటే పోలీసింగ్ ఎట్లా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఏదైతే ఎంజిఎంలో ఒక పసికందుకు సంబంధించి కుక్కలు నోట ఖర్చుకొని వచ్చి పసికందును తిన్న నేపథ్యంలో ఆ దుర్ఘటనకు సంబంధించి చాలా బాధాకరమైన సంఘటనకు సంబంధించి ఎంజిఎం ముందు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆ ధర్నాలో పాల్గొన్న అందరిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యం, అంటే ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎట్లాంటి పాలన చేస్తుందో ప్రజలంతా గమనిస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. పరకాలలో ఏదైతే 3rd డిగ్రీకి సంబంధించిన ఆ కేసుతో పాటు ఎన్నికల సందర్భంగాను ఓ గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి చిన్న వాగ్వాదం జరిగితే కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అక్కడి నాయకులను మీద అందరిపైన 3rd డిగ్రీ ప్రయోగించిన నేపథ్యం, అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కూడా జరిగిన నేపథ్యాన్ని చూసాము. పూర్తి స్థాయిలో అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు భూపాలపల్లి అయితే రవికాంత్, గతంలో ఎక్కడ చూసినా దశాబ్దాల నుంచి కూడా ఎక్కడో ఓ చోట మాత్రమే పోలీసులు దురుసుగా ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని సంఘటనలు చూస్తూ వచ్చినాం. కానీ గత 8-9 నెలల కాలం నుంచి చూస్తుంటే సంఘటన ఏదైనా సరే, అంశం ఏదైనా సరే కానీ పోలీసుల పనితీరు మాత్రం చాలా దౌర్జన్యంగానే కనిపిస్తుంది. ఓవరాల్గా వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది? సమాజంలో కనిపిస్తున్న అన్రెస్ట్ను ఆ సమయానికి ఆ సందర్భానికి పక్కదోవ పట్టించడానికే, అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వాళ్ళు ఈ విధమైన వ్యవహార శైలి ప్రదర్శిస్తున్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే నన్నపనేని నరేందర్ ఇవాళ ఎంజిఎం ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి లోపాలకు సంబంధించి ధర్నా చేస్తే ఎంజిఎం ఆసుపత్రిలో ఏం జరుగుతుందని ప్రజలకు తెలుస్తుంది. దాని మీద కేసు నమోదైతే మాజీ ఎమ్మెల్యే నరేందర్ మీద కేసు నమోదైందనే అంశం మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. అంటే అక్కడ అంశాన్ని తప్పుదోవ పట్టించడం, ఏదైతే గతంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ మీద కేసు నమోదైతే అతను ఏ అంశం మీద కేసు నమోదైంది కాదు, అతని మీద కేసు నమోదైందా లేదా, ఆయన మీద కేసు నమోదైతే దానిపైన చర్చ ఉంటుంది. పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టించడానికే ఇట్లాంటి కేసులు నమోదవుతుందని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు పోలీసింగ్లో నెంబర్ 1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు మాత్రం అధపాతాళానికి పోతున్న సర్కారు ముద్దు నిద్రపోతోంది. హోంశాఖను తన దగ్గరే అంటిపెట్టుకోవడం తప్ప ఆ శాఖకు దిశానిర్దేశం చేసే పరిస్థితిలోనూ ముఖ్యమంత్రి లేరు. దీంతో పోలీసింగ్ పూర్తిగా గాడి తప్పింది. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంటే కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖను రేవంత్ సర్కార్ గాడిలో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సమాచారం అందించినందుకు భాస్కర్ అండ్ రవికాంత్ కి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.